నమస్తే, నేను సంధ్య. న్యూ ఏటీపీ ఛానల్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న డాక్టర్ మల్లేశ్వరి. అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా డాక్టర్ మల్లేశ్వరి పదవీ బాధ్యతలను తీసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక డాక్టర్లు, ఇతర సిబ్బంది అంతా నూతన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరికి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. సౌరభ్ గౌరవ్ సార్కి ఎంత ఇష్టం అయిపోయినావు అడగడం ఈ సందర్భంగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి మాట్లాడుతూ, ఉమ్మడి అనంతపురం జిల్లాకు ప్రభుత్వ ఆసుపత్రి ఎంతో కీలకమని, గ్రామీణ ప్రాంతాల నుంచి పేద ప్రజలే ఎక్కువ శాతం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని, అలాంటి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిత్యం తాను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మంచి వైద్య సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని, ఇతర డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు, ప్రొఫెసర్లు సహకారం తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తాను ఎప్పుడూ కృషి చేస్తానని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి పేర్కొన్నారు. నేను ఈరోజే రెగ్యులర్ సూపరింటెండెంట్గా జాయిన్ అయ్యాను. డాక్టర్ మల్లేశ్వరి. యాక్చువల్గా చెప్పాలంటే పీడియాట్రిషియను. ఇంతకుముందు నేను 17 ఇయర్స్ పీడియాట్రిక్ హెచ్ఓడిగా ఇక్కడే చేశాను. నాకు ఈ హాస్పిటల్, ఈ సరౌండింగ్స్ ఏం కొత్త ఏం కాదు. 4 ఇయర్స్ తర్వాత ప్రమోషన్ మీద మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సో ఇంకా అంటే 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లోన కొన్ని జరుగుంటాయి కదా, అందుకని ఇంకా హాస్పిటల్ వాతావరణము ఇవన్నీ కానీ తెలుసుకోవాలి, ఏమేమి ఎక్కడుంది అనేది తెలుసుకొని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఏమేమి చేయాలి అనేది చాలా సీనియర్ డాక్టర్స్ ఈడ ఉన్నారు, సీనియర్ ప్రొఫెసర్స్, అసోసియేట్లు, వాళ్ళ సలహా తీసుకుంటూ ఆర్ఎంఓ, ఏడి అంటే ఒక్కరని కాదు, అందరి హెల్ప్ అవసరం. దిస్ ఈజ్ ఎ టీమ్ వర్క్. ఒక డాక్టర్గా పని చేయడం చాలా ఈజీ, అడ్మినిస్ట్రేటర్గా చేయడం చాలా కష్టం. అందుకని అందరి హెల్ప్ తీసుకొని, అందరి సలహాలు తీసుకొని ఏది హాస్పిటల్కి, పేషెంట్లకి ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకొని దాన్ని చాలా వరకు పేషెంట్లకి ప్రతి విషయంలోన మంచి జరగాలని, ఆ రకంగా ముందుకు పోవాలని అనుకుంటున్నాము. సో ఈ మధ్య సమస్యలు ఉండేవి. నిజంగా చెప్పాలంటే A to Z నాకైతే ఏమీ తెలియదు, తర్వాత తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి న్యాయం చెయ్యాలనే ఉంటుంది. ఒక అడ్మినిస్ట్రేటర్గా చేసేదానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అందుకని అవి కానీ పరిగణనలోకి తీసుకొని ముందు మనకేంటంటే టార్గెట్ పేషెంట్లు, పూర్ పేషెంట్లు ఎక్కువ మంది మనకు వచ్చేది. ఇక్కడ ప్రతి పేషెంట్ ఈ హాస్పిటల్ వల్ల ఉపయోగపడాలి. బయట పోవాలంటే మీకు అందరికీ తెలిసిందే, చాలా కష్టం. లేనివాడు ఉన్నాడు ఎక్కడైనా చూపించుకుంటాడు. సో ఆ రకంగా నేను పీడియాట్రిక్ హెచ్ఓడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ పేషెంట్ల వైపే చూస్తానండి. ప్రతిదీ నేను పేషెంట్ల వైపునే చూస్తాను. పేషెంట్కి ఏది అవసరమో చాలా వరకు బయటకు పంపించకుండా చూడాలి అనేది నా ఉద్దేశం.
తప్పదు అన్నప్పుడే రెఫర్ చేసాం మేము పీడియాట్రిక్స్ అప్పటి నుంచి కూడా. ఇవి లేవు, ఎందుకు ప్రాణంతో మనము పోల్చుకున్నామంటే సో దిస్ ఈస్ ద రైట్ టైం, వీ హ్యావ్ టు సెండ్ ఇట్ అనేది డిసైడ్ చేసుకునే వాళ్ళం. సో అలాగని నేను ఎప్పుడైనా కానీ సరే, ఇక ముందు ఎప్పుడైనా సరే పేషెంట్లకి ప్రయారిటీ ఇస్తాను. అందరూ కలిసి క్లాస్ 4 నుంచి డాక్టర్స్ వరకు అందరూ కలిసి పని చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. ఆ టీమ్ వర్క్ అన్నమాట ఇది. సో ఏ ఒక్కరు పక్కకు పోయినా కానీ కష్టం అవుతుందండి. సో అందరూ నాకు సహకరించాలని రిపోర్టర్సు ప్లస్ మా వాళ్ళందరూ హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా కొన్ని ఇవి చేయలేము అన్నప్పుడు ఎవరైనా కానీ అర్థం చేసుకోవాలి. కావాలని చేయలేమని ఎప్పుడు చెప్పలేము, చేయాల్సింది చేస్తాము. మన సొంతంది కాదు కదా, గవర్నమెంట్ జాబ్లో ఉన్నాము, చెయ్యాలనే ఉంటుంది మాకు. అది అర్థం చేసుకోవాలి, ఎందుకు ఆ మాట అన్నారు అనేది అర్థం చేసుకోవాలి. మేము అడిగిన 10 డిమాండ్స్ అడుగుతారు ఎవరైనా కానీ, ఆ 10 డిమాండ్స్ చేయాలంటే కాదు కదా. అందుకని ఇప్పుడు ఆంధ్ర మొత్తం జరుగుతూనే ఉంది. శానిటేషన్ వాళ్ళది కానీ, కొంచెం సెక్యూరిటీ వాళ్ళది కానీ, థర్డ్ పార్టీ వాళ్ళు ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు అర్థం చేసుకోవాలి. కొన్ని దగ్గరలో సర్దు మణిగింది, కొన్ని దగ్గరలో ఇంకా చేస్తున్నారు. ఎందుకు చేయలేమంటున్నారు అనేది మంచిగా అర్థం చేసుకుంటే ఏ గొడవలు ఉండవు. రోజు గొడవలతో హాస్పిటల్ ఉందంటే హాస్పిటల్కి చెడ్డ పేరు, పేషెంట్కి ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతాము. ఏందబ్బా ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గొడవేనా అనేది కానీ బయట క్రియేట్ అవుతుంది. ఇది చాలా తప్పు. చూద్దాం, అంతా మంచిగా జరగాలని, ఇంకా మంచిగా డెవలప్ కావాలని పెద్ద డాక్టర్లు అందరూ ఉన్నారు, మాకు భయం ఏం లేదు. డిప్యూటీ సూపరింటెండెంట్స్ కానీ, ఆర్ఎంఓలు కానీ అందరూ వాళ్ళందరి సహకారంతో మంచిగా ముందుకు పోదాం. ముఖ్యంగా నాకు రిపోర్టర్స్ అందరూ కానీ హెల్ప్ చేయాలి.